అయితే హిల్ట్ పాలసీపై బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ పాలసీని బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 3 పరిశ్రమలకు సంబంధించి లీజ్ ల్యాండ్ ను ఫ్రీ హోల్డ్ చేస్తే అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసునన్నారు శ్రీధర్ బాబు. ఎయిర్ పొల్యూషన్ లో హైదరాబాద్ సిటీ మరో ఢిల్లీ కావాలనుకుంటున్నారా అని విపక్షాలని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. బీజేపీ గవర్నర్ గారికి హిల్ట్ పాలసీ విధానంపై అదేవిధంగా జిహెచ్ఎంసి వివిధ మున్సిపాలిటీస్ని గ్రామాలను విలీనం చేయటం విషయంలో గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వారి వ్యవహారం చూస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించే ఆలోచన చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వ హయాంలో 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి లీజ్ ల్యాండ్స్కు సంబంధించిన వ్యవహారంలో ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు 2022లో ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్ ప్రాపర్టీస్ని ఫ్రీ హోల్డ్ చేస్తే అప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతూ ఉన్న నాటకం ఇది. నేను బీజేపీకి సంబంధించిన పెద్దలను అడుగుతా ఉన్నాం, మేము ఢిల్లీకి వెళ్దాం. ఈరోజు ఢిల్లీలో ఏ విధమైన వాతావరణం ఉంది? ఈరోజు పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వలన స్కూళ్లకు కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వటం కూడా జరిగింది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని దాన్ని అమలు చేయాలని శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో అధికారం ఉంది, అక్కడ ప్రజలు గాలి కాలుష్యంతో నాణ్యమైన జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతాన్నింటినీ కూడా హైదరాబాద్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్